ప్రజెంట్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు గనక వచ్చినట్లయితే ఏపీలో ఉన్నటువంటి ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, ఏ పార్టీకి అధికారం కట్టబెట్టాలనుకుంటున్నారు అనే దానిపైన క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనేటువంటి ఒక సర్వే సంస్థ ఒక సర్వే రిలీజ్ చేయటం జరిగింది. దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ ఇది. సో దీంట్లో వీళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం వచ్చినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది చూస్తే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు గనక వచ్చినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 93 సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, అలాగే ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ, బీజేపీ, జనసేన ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 56 సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, టఫ్ ఫైట్ లో 26 సీట్లు ఉంటాయి అనేది ఒక అంచనా వేయడం జరిగింది. అంటే 175 నియోజకవర్గాల్లో 93 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని, ఎన్డీఏ కూటమి 56 స్థానాల్లో, టఫ్ ఫైట్ 26 స్థానాల్లో ఉంటది అనేది ఒక అంచనాకి రావటం జరిగింది. సో ఓవరాల్ గా విన్నింగ్ ఛాన్సెస్ అయితే వైసీపీకి ఎక్కువగా ఉంది అనేది ఈ సర్వే రిపోర్ట్ చెప్తున్నటువంటి అంశం. వీళ్ళు ప్రజలను అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే, సో ఇవి ప్రజలను అడిగినటువంటి ప్రశ్నలు. వీళ్ళు ఏం అడిగారు అనేది కూడా మనం ఇక్కడ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్డీఏ కూటమి యొక్క పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి బాగుందా అనేదానికి ప్రజలు ఇచ్చినటువంటి సమాధానంలో బాగుంది అనేది 45% మంది, బాగోలేదు అనేది 53% మంది, చెప్పలేము లేదా తెలియలేదు అనేది 2% మంది చెప్పడం జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ కూటమిలో అభివృద్ధి, పరిపాలన, సంక్షేమం అన్ని కూడా బాగున్నాయి అనేది 45% మంది చెప్తున్నారు. ఇక రెండవ ప్రశ్నగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి బాగున్నాయా అనే దానికి బాగుందని 65% మంది, బాలేదని 34% మంది, తెలీదు చెప్పలేము అనేది 1% మంది ప్రజలు చెప్పడం జరిగింది. మూడవ ప్రశ్నలో సోషల్ మీడియాలో ప్రజలు ఎక్కువగా చూస్తున్నటువంటి యాప్స్ ఏంటి అని చెప్పి ప్రజల్ని అడిగారు. ఇది అసలు పొలిటికల్ గా సంబంధం లేనటువంటి ప్రశ్న రియల్ గా చెప్పాలంటే. బట్ దానికి ప్రజలు ఇచ్చినటువంటిది 50% మంది ఫేస్బుక్ చూస్తున్నామని, 8% మంది ఇన్స్టాగ్రామ్ చూస్తున్నామని, 50% మంది యూట్యూబ్ చూస్తున్నామని, రిమైనింగ్ యాప్స్ 2% మంది చూస్తున్నామని చెప్పారు. ఇక నాలుగవ ప్రశ్నగా ఇప్పుడున్న పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పైన మరియు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద ప్రజల అభిప్రాయం లేదా మద్దతు ఏ విధంగా ఉంది అంటే, చంద్రబాబు నాయుడుకి 43% మంది, జగన్మోహన్ రెడ్డికి 55% మంది, అసలు మేము ఎవరికి ఏం చెప్పలేము అనేది 2% మంది చెప్పడం జరిగింది. ఇంకా ఐదవ ప్రశ్నగా మేనిఫెస్టోని 100% అమలు చేసేటువంటి పార్టీల వారీగా ప్రజల అభిప్రాయం ఏంటి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 40.50% మేనిఫెస్టోని అమలు చేస్తుందని, వైసీపీ 58% మేనిఫెస్టోని అమలు చేస్తుందని, ఏం చెప్పలేమని 1.5% పీపుల్ ఇక్కడ చెప్పడం జరిగింది. సో అంటే ఓవరాల్ గా అడిగినటువంటి ప్రశ్నల్లో ఇచ్చినటువంటి రిజల్ట్ పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించకపోయినా, ఓవరాల్ రిజల్ట్ లో మాత్రం చాలా డిఫరెన్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అనంతపూర్ లో ఉన్నటువంటి మొత్తం 8 ఎమ్మెల్యే సీట్స్ కి 4 వైసీపీ, 3 ఎన్డీఏ, 1 టఫ్ ఫైట్ నడుస్తుంది. అంటే అది కూడా ఎన్డీఏకి వచ్చినా కూడా ఈక్వల్ గా ఉంటది. అనంతపూర్ లో సత్సాయి జిల్లాలో ఉన్నటువంటి 6 స్థానాలకి 3 వైసీపీ, 2 ఎన్డీఏ, 1 టఫ్ ఫైట్ నడుస్తుంది. చిత్తూరులో ఉన్న 7 స్థానాలకి 4 వైసీపీ, 3 ఎన్డీఏ గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే తిరుపతి శ్రీ బాలాజీ జిల్లా 7 టోటల్ ఉంటే దాంట్లో వైసీపీ 3, ఎన్డీఏ 3 గెలిచేటువంటి అవకాశం ఉంది. 1 టఫ్ ఫైట్ నడుస్తుంది. అన్నమయ్య జిల్లాలో 6 స్థానాలకి 4 వైసీపీ, 2 ఎన్డీఏ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది వీళ్ళ అంచనా. ఇక కడప జిల్లాలో 7 స్థానాలకి గాను 6 వైసీపీ గెలుస్తుంది, 1 టీడీపీ ఎన్డీఏ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది వీళ్ళ అంచనా. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 8 స్థానాలకు గాను 4 వైసీపీ, 3 ఎన్డీఏ, 1 టఫ్ ఫైట్ నడుస్తుంది. నంద్యాల జిల్లాలో ఉన్న 6 స్థానాలకి 4 వైసీపీ, 2 ఎన్డీఏ, అలానే టఫ్ ఫైట్ ఏమి ఉండవు. ఇక
నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 8 స్థానాలకి 5 వైసీపీ 3 ఎన్డీఏ గెలిచేటువంటి అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 8 స్థానాలకి 4 వైసీపీ 3 ఎన్డీఏ, 1 టఫ్ ఫైట్ నడుస్తుంది. బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి 6 స్థానాలకి 3 వైసీపీ 2 ఎన్డీఏ, 1 టఫ్ ఫైట్ నడుస్తుంది. గుంటూరు జిల్లాలో ఉన్న 7 స్థానాలకి 3 వైసీపీ 2 ఎన్డీఏ, 2 టఫ్ ఫైట్ నడుస్తాయి. మచిలీపట్నం జిల్లాలో ఉన్నటువంటి 7 స్థానాలకి 4 వైసీపీ 1 ఎన్డీఏ, 2 టఫ్ ఫైట్ నడుస్తాయి. మచిలీపట్నంలో ఉన్నటువంటి 7 స్థానాలకి చూసాం మనం. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 7 స్థానాలకి 3 వైసీపీ 3 ఎన్డీఏ, 1 టఫ్ ఫైట్ నడుస్తుంది. ఏలూరు జిల్లాలో ఉన్న 7 స్థానాలకి 4 వైసీపీ 2 ఎన్డీఏ, 1 టఫ్ ఫైట్ నడుస్తుంది. వెస్ట్ గోదావరి ఉన్నటువంటి 7 స్థానాలకి 2 వైసీపీ 3 ఎన్డీఏ, 2 టఫ్ ఫైట్ నడుస్తాయి. ఇక కోనసీమ జిల్లాలో ఉన్న 7 స్థానాలకు కూడా 3 వైసీపీ 3 ఎన్డీఏ, 1 టఫ్ ఫైట్ నడుస్తుంది. ఈస్ట్ గోదావరి 7 స్థానాలకి 3 వైసీపీ 2 ఎన్డీఏ, 2 టఫ్ ఫైట్ నడుస్తుంది. కాకినాడ 7 స్థానాలకు గాను 3 వైసీపీ 2 ఎన్డీఏ, 2 టఫ్ ఫైట్ నడుస్తాయి. అనకాపల్లి 7 స్థానాలకి 4 వైసీపీ 3 ఎన్డీఏ గెలిచేటువంటి అవకాశాలు, టఫ్ ఫైట్స్ ఏముండవు. విశాఖపట్నం 6 స్థానాలకి 3 వైసీపీ 2 ఎన్డీఏ, 1 టఫ్ ఫైట్ నడుస్తుంది. విజయనగరం 7 స్థానాలకి 3 వైసీపీ 2 ఎన్డీఏ గెలిచేటువంటి అవకాశం ఉంది. 2 టఫ్ ఫైట్ నడుస్తాయి. శ్రీకాకుళం 8 స్థానాలకు గాను 4 వైసీపీ 2 ఎన్డీఏ, 2 టఫ్ ఫైట్ నడుస్తుంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి 3 స్థానాలకి 3 వైసీపీ గెలుస్తుందని ఇచ్చారు. మన్యం జిల్లాలో 4 స్థానాలకి 3 వైసీపీ 1 టఫ్ ఫైట్. పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 స్థానాలకి 4 వైసీపీ 2 ఎన్డీఏ, 1 టఫ్ ఫైట్. సో ఓవరాల్ గా ఉన్నటువంటి 175 స్థానాలకు గాను 93 వైసీపీ, 56 ఎన్డీఏ, 26 టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పి ఇవ్వటం జరిగింది. ఇది ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, రాజకీయ పరిస్థితి.